పుల్కాచెరులో ఘనంగా ఖేలో ఇండియా సంవాద్ खेल के बाद पीएम के साथ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్కాచెర్లలో ఖేలో ఇండియా సంవాద్ ఖేల్ కి బాద్ పీఎం కే సాత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇందులో భాగంగా కేపీఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి సురభి ప్రసన్న కూడా పాల్గొని క్రీడల ప్రాధాన్యత, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాల్సిన అవసరంపై మాట్లాడారు. My name is Sanjana. So as we know that we are trying to empowering and to youth for Viksit Bharat. So related to this I have a question. So how can we inspire volunteering as sustained pathway for youth to serve, lead and to how to inspire to our future generation kids. So I have this question. So your question is how to empower and inspire the youth for the sports. So if you want to inspire, you have to tell stories, or you can take them to the ground, show them how it is done. So వాళ్ళ ఏమవుతుందంటే వాళ్ళు చూస్తే వాళ్ళకు ఒక స్పార్క్ డెవలప్ అవుతుంది బాడీలో, దట్ ఇది చాలా మంచిగా ఉంది, ఇఫ్ వి ట్రై ఇట్ వీ క్యాన్ ఆల్సో డూ ఇట్. సో ఆ స్పార్క్ రావాలంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్, లైక్ టేక్ దమ్ టు ద స్టేడియం. మీరు కూడా ఫిట్నెస్ చేయాలి, మీరు కూడా సపోజ్ మీరు చేస్తే వాళ్ళు చూసి మిమ్మల్ని చేస్తారు. సో అట్లా స్పార్క్ ఇన్స్పైర్ చేయాలి, అట్లా డెవలప్ అవుతుంది. పేరెంట్స్కి ఇంట్రెస్ట్ కనిపించింది, సో అట్లా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఖేలో ఇండియాలో గోల్డ్ మెడల్ రావడం, నేషనల్స్లో గోల్డ్ మెడల్ రావడం, సీనియర్ నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ జిమ్నాస్ట్స్ కంపీట్ చేశాను నేను. ఈవెన్ 2 ఇంటర్నేషనల్స్ వెళ్ళే ఆపర్చునిటీ కూడా దొరికింది. అండ్ మెయిన్ థింగ్ ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చాలా సపోర్ట్ చేసింది. చైల్డ్హుడ్ నుంచి డాక్టర్ పులిరేంద్ర కుమార్ సార్ సాయి సీనియర్ కోచ్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాము. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాకు ఫెసిలిటీస్ ఇచ్చారు. స్పోర్ట్స్ గ్రామీణ ప్రాంతానికి పోతుంది. అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్. అందుకే మోడీ గారు దీనికి గ్రామీణ ప్రాంతంలో కోచెస్ ఉంటారా, గ్రామీణ ప్రాంతంలో స్టేడియంలు ఉంటాయా, లేకుండే. మన స్పోర్ట్స్ బడ్జెట్ చాలా తక్కువ ఉండే. 3 నెలల క్రితము మోడీ గారు 39,000 కోట్లు స్పోర్ట్స్కు అడిషనల్గా కేటాయించారు. ఇంకోటి, ఎందుకు ఈ ధోని వీళ్ళందరూ క్రికెట్ టాప్ మోస్టర్ ఇండియా కెప్టెన్ నుండి కదా, గ్రామీణ ప్రాంతం నుంచి ఎందుకు? మొదటి సిటీ నుండి అడ్వాంటేజ్. క్రికెట్ ఏమో ఇక్కడైనా ఆడుకోవచ్చు, రోడ్ల ఆడుకోవచ్చు. మోడీ గారితో ఇంటరాక్షన్ చేసి చాలా గర్వంగా అనిపించింది. స్పోర్ట్స్కి బాగా సపోర్ట్ చేస్తున్నానని తెలిసాక బాగా సంతోషపడుతున్నాను. ఈసారి ఖేలో ఇండియా ఇక్కడ తెలంగాణలో జరగబోతుంది. అందుకే మంచి ఫెసిలిటీస్ కోసం ఫండ్స్ ఇచ్చారు. ఇంకా మేము ఎదగాలి అనేసి బాగా సపోర్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చాలా సపోర్ట్ చేస్తుంది మాకు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. భారతదేశం అంతటా ప్రధానమంత్రి గారితో ఇంటరాక్షన్ జరిగింది. ఈ యువత స్పోర్ట్స్ దారిలో వెళ్ళాలని, అలాగే స్పోర్ట్స్తో పాటు వాళ్ళు హెల్తీగా ఉండాలని, ఇంకా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రతి పల్లెటూర్లలో యువతకు అందించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా మరియు భారత ప్రభుత్వం యోజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ విధంగా అనేక డిపార్ట్మెంట్లతోటి ఈరోజు ఈ మన ఖేలో ఇండియా సంవాద్ మన ప్రధానమంత్రి గారితో జరిగింది. ప్రధానమంత్రి గారి కోరిక మేరకు మన కుల్కచెర్ల పట్టణంలోని కళాశాల, మన ఈ కళాశాలలో చాలా చక్కగా గౌరవ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, అలాగే మనకు అంతర్జాతీయ స్థాయిలో మన దేశాన్ని రిప్రజెంట్ చేసినటువంటి ప్రసన్న గారు, తర్వాత అనేక మంది విద్యార్థులతోటి కార్యక్రమాన్ని చాలా చక్కగా దిగ్విజయం చేశారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ
క్రీడా దినోత్సవం వెల్లుండి జరుగుతుంది. దాని ఉద్దేశంతో మనం కూడా ధ్యాన్ చంద్ లెవెల్లో ప్రతి పల్లెటూరు నుంచి ధ్యాన్ చందాన్ని తయారు చేయాలనే ప్రధానమంత్రి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో చాలా చక్కగా కండక్ట్ చేయడం జరిగింది. నేను జిల్లా యువజనాధికారి ఉమ్మడి పాలమూరు జిల్లా కోటా నాయకులు. థ్యాంక్ యూ.